ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద సంఘాన్ని నిర్మించినటువంటి మొదటి వ్యక్తి డాక్టర్ పాల్ యాంగిచో గారు. చాలామంది నమ్మేటువంటి విషయం, డాక్టర్ పాల్ యాంగిచో గారు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంటారు. కాబట్టి ఇది ఆయనకు సాధ్యమైంది అని చాలామంది నమ్ముతారు, విశ్వసిస్తారు. ఇది నిజమో వాస్తవమో, కాకపోతే ఇది పూర్తి సత్యం కాదు. డాక్టర్ పాల్ యాంగిచో గారు చిన్నతనంలో నుంచి కూడా ఒక సేవకుడిని మాదిరిగా పెట్టుకొని సేవ జరిగించారు. ఆ వ్యక్తి ఓరల్ రాబర్ట్స్, అంతర్జాతీయ సేవకులు. ఆయనను మాదిరిగా పెట్టుకొని సేవ జరిగించేటువంటి వాడు. ఆయన సేవా పరిచర్యలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఓరల్ రాబర్ట్ గారిని ఆయన కలిశారు. ఆయనతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియచేశారు. సార్, నా జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని ఆశపడ్డానని పాల్ యాంగిచో గారు ఆయనను సంతోషంగా కౌగిలించుకొని మాట్లాడినప్పుడు ఓరల్ రాబర్ట్స్ గారు పాల్ యాంగిచో గారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఆయన కొన్ని భాషలు మాట్లాడుతూ ఆ భాషలకు అర్థాన్ని తెలియచేశాడు. యాంగిచో, నా కుమారుడా, నీవు ఒక హాస్పిటల్ ప్రారంభించి వైద్య సేవను జరిగించు అని ఓరల్ రాబర్ట్స్ గారు ఒక ప్రవచనాన్ని డాక్టర్ పాల్ యాంగిచో గారికి తెలియజేశారు. పాల్ యాంగిచో గారు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఆయన కూడా ప్రార్థన చేసుకున్నారు. దానిని గురించి డాక్టర్ పాల్ యాంగిచో గారు ఆలోచించినప్పుడు ఆయన ఒక నూతనమైన ప్రయోగాన్ని జరిగించాడు. హాస్పిటల్స్ సౌత్ కొరియాలో చాలా ఉన్నాయి, కాబట్టి వాటి అవసరత లేదు. ఇప్పుడు పరిచర్య జరిగించడానికి ఏది అవసరమో దాని గురించి ఆయన ఆలోచించడం ప్రారంభించారు. ఆయన అప్పటి వరకు కూడా ఆయనకు వచ్చేటువంటి కానుకల్లో ఆ ధనమంతటిని కూడా బ్యాంకులో సేవింగ్ చేస్తూ ఉన్నారు, కొంత ధనం అనేది. ఆ ధనంతో ఆ పరిచర్యను ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన చేసిన మొదటి ఆలోచన, సౌత్ కొరియాలో డాక్టర్ పాల్ యాంగిచో ద్వారా ఒక సెక్యులర్ న్యూస్ పేపర్ నడిపించాలనేటువంటి ఆలోచనలోనికి డాక్టర్ పాల్ యాంగిచో గారు వచ్చారు. ఆయన ప్రార్థన చేసే వ్యక్తి, పరిశుద్ధాత్మతో నడిపించే వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక సెక్యులర్ న్యూస్ పేపర్ నడిపించి సౌత్ కొరియాలో క్రైస్తవులకు ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలి అనేటువంటి ఒక సామాజిక పరమైనటువంటి ఆలోచనలోకి వచ్చారు. ప్రార్థిస్తున్నారు, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నారు. అదే సమయంలో పని చేయవలసి వచ్చినప్పుడు సామాజికంగా ఏ విధంగా పని చేశారో దాన్ని మనం ఆలోచించాలి. ఒక సెక్యులర్ న్యూస్ పేపర్ని ప్రారంభించారు డాక్టర్ పాల్ యాంగిచో గారు. ఆ సెక్యులర్ న్యూస్ పేపర్లో వార్తలన్నీ ప్రచురిస్తూ చివరి పేజీలో క్రైస్తవుల యొక్క సమస్యలను గురించి, క్రైస్తవులకు ఏదైనా ఆటంకంగా ఉంటే దాని గురించి రాయడము ఆయన ప్రారంభించారు. అదే సమయంలో ఆయన సంఘములో ఉన్నటువంటి కొంతమంది ధనవంతులను రాజకీయాల్లోనికి వెళ్ళడానికి ప్రోత్సహించారు, రాజకీయ నాయకులుగా నిలబడడానికి. వాళ్ళు క్రైస్తవుల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయటానికి ఆయన ప్రార్థన చేసి మరి వాళ్ళని రాజకీయాల్లోనికి పంపించి క్రైస్తవ్యం యొక్క పరిచర్య దేశం మీద ప్రభావాన్ని చూపించడానికి ఆయన పనిచేశారు. ఆ విధంగా డాక్టర్ పాల్ యాంగిచో గారి యొక్క సంఘములో నుంచే చాలామంది మినిస్టర్స్ సౌత్ కొరియాకు ఎంపిక. తద్వారా అక్కడ క్రైస్తవ పరిచర్య అనేది జరగడానికి డాక్టర్ పాల్ యాంగిచో గారికి డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేయబడ్డాయి. ఆ విధంగా ఆయన చేసినటువంటి ఒక నూతన ప్రయోగం అనేది సౌత్ కొరియాలో ఆయన పరిచర్య యొక్క ప్రభావం అనేది చాలా ఉన్నతంగా పనిచేసింది. ఆ ప్రభావం అనేది నేటికి కూడా సౌత్ కొరియాలో రగిలించబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమించిన ఆయన గురువు లాంటి వ్యక్తి ఓరల్ రాబర్ట్స్ గారి యొక్క మాట కూడా వినలేదు. ప్రస్తుతం సౌత్ కొరియాకి ఏది అవసరమో, క్రైస్తవ సంఘానికి ఏది అవసరమో దాన్ని ఆయన ప్రారంభించి అందులో విజయాన్ని సాధించి సౌత్ కొరియా యొక్క ఉద్యమం అనే దాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఈరోజు మన భారతదేశ పరిస్థితిని గురించి మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన శిష్యుడైనటువంటి తోమ దాదాపుగా మనం తక్కువగా చెప్పుకుంటే 1వ శతాబ్దం చివరి భాగంలో భారతదేశానికి తీసుకొచ్చారు. క్రైస్తవ సమాజం స్థాపించబడి తక్కువగా చెప్పుకుంటే 1800 సంవత్సరాల నుంచి భారతదేశంలో క్రైస్తవ సమాజం అనేది పరిచర్య జరిగిస్తూ ఉంది. అంటే
ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతమైనటువంటి ఇస్లాం మతం కూడా పుట్టక ముందు భారతదేశంలో సువార్త ప్రకటించబడి క్రైస్తవ సమాజం స్థాపించబడి సంఘాలు నడిపించబడుతూ ఉన్నాయి. ఎంత సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో పరిచర్య అనేది జరిగించబడుతున్నప్పుడు, మిషనరీల తర్వాత ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి తరాన్ని గమనించినప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిచర్య అంటే కాపీ పేస్ట్ లాంటి పరిచర్య. ఒక సేవకుడు సంఘాన్ని కట్టినప్పుడు నేను కూడా సంఘాన్ని కడతాను, నేను కూడా సంఘాన్ని కడతాను. సంఘాలు రోడ్డు పక్కన, వీధి పక్కన, కట్ట మీదన, ఊరు బయట ఎక్కడ చూసినా సంఘాలు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. సంఘాలు పెరిగిపోయాయి, సేవకులు పెరిగిపోయారు. ఈ రోజున ఒక పాస్టర్ని చంపేస్తే ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజానికి ఏర్పడింది. అంటే క్రైస్తవ సమాజం ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో జరిగించబడుతున్న ఒక నూతనమైనటువంటి ప్రయోగాన్ని తన సేవలో చేసినటువంటి సేవకులు భారతదేశంలో తక్కువ అని చెప్పాలి. ఈ భారతదేశం పైన క్రైస్తవ సమాజం అనేది ఒక ప్రభావాన్ని చూపించడానికి ఏదైనా ఒక నూతన ప్రయోగాన్ని చేసేటువంటి వ్యక్తి, ఆ విధంగా ఆలోచించేటువంటి వ్యక్తి కొదువైపోయినటువంటి పరిస్థితుల్లో నేడు భారతదేశం యొక్క క్రైస్తవ సంఘం ఎదురు చూస్తూ ఉంది. వచ్చేటువంటి సేవకులందరూ కూడా క్రైస్తవ్యం అంటే ఒక వ్యాపారం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అంటే బ్రతకడానికి ఒక జీవనోపాధి అనుకుంటున్నారు. క్రైస్తవ సమాజంలోనికి సేవా పరిచర్యకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక వినూత్నమైనటువంటి, ఒక నూతనమైనటువంటి ప్రయోగాన్ని చేసి ఒక ప్రభావాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లోనికి ఏ సేవకుడు కూడా రావడం లేదు. ఎవరినో చూసి ఆయనలాగా అవ్వాలని, ఎవరో ఒక ఆయన పెద్ద సంఘాన్ని కడితే ఆయనలాగా మనం కూడా సంఘం కట్టాలని ఆశపడి పరిచర్యకు వస్తున్నారే కానీ దేవుని యొక్క పరిచర్య యొక్క ప్రభావాన్ని దేశం మీద చూపించడానికి ఎవరు కూడా రావడం లేదు. వచ్చినటువంటి వారు వేల మంది, లక్షల మంది సభ్యులను కలిగినటువంటి సేవకులు కూడా అలాంటి ప్రసంగాలు కానీ, అలాంటి నూతనమైనటువంటి ప్రయోగాలు కానీ చేసి భారతదేశానికి కానీ, భారతదేశంలో ఉన్న సమాజాలను కానీ మేలు చెయ్యాలనేటువంటి ఆ ఆశయాలను ఎవరు కూడా కలిగి ఉండడం లేదు. ఒక వ్యాపారం. కొన్ని సంఘం యొక్క పరిచర్యలను గమనించినప్పుడు వారి పరిచర్యలు ఎలాగున్నాయంటే ఒక్క సేవకుని కూడా వారి జీవితంలో తయారు చేయనటువంటి స్వార్థపూరితమైనటువంటి సేవకులు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ధనం ఇచ్చినా, ఉన్నత స్థితి ఇచ్చినా ఒక వినూత్నంగా ఆలోచన చేసి క్రైస్తవ సమాజం కొరకు వారు పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. సేవకులందరూ, సంఘాలన్నీ కూడా అదే బాటలో నడిపించబడుతూ ఉన్నాయి. నేను నా సంఘం ద్వారా ఒక ప్రయోగాన్ని చేస్తాను, ఒక ప్రభావాన్ని చూపించటానికి. నేను క్రైస్తవ సంఘాల్లో ఎక్కువగా గమనించినటువంటి విషయం ఏమిటంటే చాలా సంఘాలలో విశ్వాసులను సమాజం కొరకు పనిచేసేటువంటి విధానంలో ప్రోత్సహించేటువంటి సేవకులు చాలామంది తక్కువ. విశ్వాసులను ఒక పోలీస్ అధికారిగా సిద్ధపరచడానికి, ఒక లాయర్గా సిద్ధపరచడానికి, ఒక కలెక్టర్ చేయడానికి, ఒక ధనవంతుని చేయడానికి సంఘాల్లో బోధలు కూడా అలాంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. సంఘంలో 10 మంది యవనస్తులుంటే వారి యొక్క జీవితాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దర్శనం లేకుండా బ్రతికేటువంటి సంఘ కాపరులు ఈరోజు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి భౌతికమైన ఒక నూతనమైన ప్రయోగాన్ని చేసి క్రైస్తవ సమాజం అనేది ఒక ప్రభావాన్ని దేశం మీద కానీ, సమాజం మీద కానీ చూపించలేకపోతుంది. ఎవరైనా రాజకీయాల్లోకి వెళతామంటే అది పాపం అని చెప్పి చాలామంది సేవకులు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ధనం మనకొద్దు అని సేవకులు సంపాదించుకోకుండా వారిని దారిద్ర్యంలోనికి నెట్టేశారు. ఎవరైనా వ్యాపారాలు చేస్తామంటే ధనాపేక్ష మనకొద్దు అని వారిని నిలువరించి వారిని దరిద్రులను చేసేశారు. వారికి చదువుకోవాలనేటువంటి ఆశ ఉన్న కూడా చాలామంది చిన్న వయసులోనే నువ్వు సేవకు వచ్చాయని పిలిచి వారిని ఎట్టుగానటువంటి మనుషులుగా తయారు చేశారు. చాలామంది సేవకులు అంటూ ఉంటారు, చూడండి, అంత పెద్ద సేవకునికి చదువు ఎక్కడది, నువ్వు కూడా సేవకు వచ్చేసాయి, దేవుడు చూసుకుంటాడు. ఈ విధమైనటువంటి బోధలు, ఈ విధమైనటువంటి ప్రోత్సాహాలు నేటి క్రైస్తవ సమాజాన్ని దారిద్ర్యంలో ముంచేశాయి. అందుకే ఈరోజు మన క్రైస్తవ సమాజాలకు పట్టినటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ఒక సేవకుడిని కొడితినా, చంపినా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం బ్రతుకుతోంది. ఎందుకంటే ఆ కొట్టబడినటువంటి వ్యక్తి, అన్యాయానికి గురైనటువంటి వ్యక్తి కోసము పోరాడేటువంటి ఒక రాజకీయ నాయకుడు గాని, ఒక లాయర్ గాని ఈ రోజున క్రైస్తవ సమాజంలో లేకపోవడాన్ని బట్టి క్రైస్తవ సమాజం అనేది పెద్ద ప్రభావాన్ని సమాజంలో చూపించలేకపోతుంది. దాని ఉనికిని అది కాపాడుకోలేనటువంటి పరిస్థితులకు ఈ రోజున వచ్చింది. కాబట్టి ఈ రోజున మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో చూసాం ఏం జరిగిందో. లక్షల మంది విశ్వాసులున్న సంఘ కాపరులు కూడా ఆయన విషయంలో మౌనం అయిపోయారు. సూపర్ హీరోలుగా డ్యాన్సులు చేసేటువంటి పాస్టర్లు అందరూ కూడా ఎక్కడ కనబడలేదు. క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నేను ఉన్నానని చెప్పే భరోసా ఇచ్చేటువంటి ఒక రాజకీయ నాయకుడు కనబడలేదు. అలాంటి పరిస్థితులలో దిక్కులేనటువంటి పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ సమాజం అనేది భారతదేశంలో ఉంది. దానికి కారణం ఏంటంటే వచ్చినటువంటి సేవకులు కానీ, సంఘ కాపరులు కానీ సంఘక్షేమం కొరకు ఒక నూతనమైనటువంటి ప్రయోగాన్ని చేసి ఆ ప్రభావాన్ని సమాజం మీద చూపించలేకపోయారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు మనకు వచ్చాయంటే ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. మనం పోలీస్ స్టేషన్లకు వెళ్తే మనల్ని పట్టించుకునేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. కానీ ఇతర మతస్థులు వచ్చి మన మీద చెప్తే మనల్ని జైల్లో వేస్తారు, కొడతారు, మనకు కావాలంటే ఉరిశిక్షలు కూడా వేయిస్తారు. అలాంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. కాబట్టి ప్రభావం అనేది కేవలము ప్రార్థనతోనే జరగదు. సంఘములో నుంచి సేవకులు దేశానికి అధిపతులను అందించగలగాలి. సమాజంలో నుంచి చట్టాలను గౌరవించే అవి సక్రమంగా జరిగించేటువంటి న్యాయాధిపతులను అందించగలగాలి సంఘాల్లో నుంచి గొప్ప ధనవంతులను బయటికి తీసుకురావాలి, అనేకులకు సహాయం చేసేటువంటి వ్యక్తులుగా. ఇలాంటి దర్శనంతో సేవకులు ఆలోచించిన రోజున సమాజానికి, దేశానికి మేలు జరగద్ది, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని భారతదేశంలో చూడండి, ఏ విషయంలో మనం గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడ్డాము. క్రైస్తవ్యాన్ని విశ్వసించి సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘం వారిని ఏం చేస్తుంది? సంఘ కాపరుల యొక్క స్వార్థానికే కాదు, విశ్వాసులను వాడుకుంటుంది, యవనస్తులను వాడుకుంటుంది. కాబట్టి వారికి ఒక మంచి భవిష్యత్తునిచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెడితే వారు సమాజానికి, దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి డాక్టర్ పాల్ యాంగ్ చో గారి యొక్క దర్శనంలో సౌత్ కొరియా ఒక గొప్ప ఉద్యమంలోకి వచ్చింది. క్రైస్తవ్యము, సేవ అనేది బ్రతుకు తీరువ కొరకు డబ్బు సంపాదించుకోవడం కోసం అంటే కొన్ని రోజుల తర్వాత క్రైస్తవ్యం భారతదేశంలో కనుమరుగైపోద్ది. కాబట్టి మనం అందరం కూడా నూతనంగా, వినూత్నంగా ఆలోచించి మనం చేసినటువంటి చిన్న పరిచర్యలో అది ఒక ప్రభావాన్ని సమాజం పైన చూపించగలిగే విధంగా పరిచర్య చేయాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వారు ఇటీవల కాలంలో మరణించారు. వారికి ఉన్నటువంటి ఆశయాలు, వారికి ఉన్నటువంటి ధ్యేయాలను గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తుంటే ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోలేకపోయాము. అలాంటి వ్యక్తి అన్యాయానికి గురై, హత్యకు గురైతే దాన్ని నిరూపించుకోలేనటువంటి అసమర్థపు స్థితిలోనికి ఈ రోజున క్రైస్తవులు వచ్చేశారు. ఎంతో ఘోరమైనటువంటి విషయం. ఆయనకున్న ధ్యేయాలు కానీ, యాంటీ కన్వర్షన్ బిల్ అనేది వాళ్ళు రెడీ చేస్తే దానికి వ్యతిరేకంగా ఆయన ఫిర్యాదు చేసి దాన్ని వాదించడానికి నిలబడినటువంటి ఒకే ఒక క్రైస్తవుడు భారతదేశంలో. కాబట్టి ఎంతో ఉన్నటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి నూతనమైనటువంటి, వినూత్నమైన ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తులు క్రైస్తవ్యంలో పుట్టాలి. క్రైస్తవ సేవకులు, సంఘ కాపర్లు ఆ విధంగా యవనస్తులను ప్రోత్సహించాలి. ఏదైనా ఒక విషయాన్ని దేవుని కోసం నువ్వు చెయ్యి అని వారిని నిలబెట్టగలగాలి. అలా చేస్తేనే తప్ప రేపటి క్రైస్తవ్యానికి భవిష్యత్తు ఉండదనేటువంటి విషయాన్ని మనమందరం గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు మనకి కనువిప్పించి ప్రార్థన చేసి ప్రార్థనతో పాటు భౌతికమైన పనిని కూడా జరిగించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.